అందరికీ శుభోదయం. ఆషాఢమాస వైశిష్ట్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు కవిగారైనటువంటి శతకశ్రీ శ్రీ ఉప్పులూరి లక్ష్మీనారాయణ గారు ఈ పద్యంలో. ఆషాఢంబు విశిష్టమాసమది ధన్యంబు ధన్యంబెంతో పూజ్యంబు ప్రత్యూషం బంధు విశేష పూజలతో సద్భోగంబు వైభోగ నిర్రేషం బందియు హస్తకాంతులతో గోరింటాకు కాంతామణుల్ తోషం బందియు వ్యాసపూర్ణిమయు చాతుర్మాస్య దీక్షాతతుల్ ఈశావాస్యము శైవ కేశవు తొలిన్ ఏకాదశీ దీక్ష సద్భూషంబోయిన గౌరీ పూజ మహిళా బోనాళ్ళు నృత్యంబులన్ ఆశాపాశము ఆషడంబునది ఆరాధ్యంబు హిందుత్వమున్ ఆషాఢంబది పౌర్ణమీయుతము సత్యం బెంత యోగంబునై. ఆషాఢమాసము, ఆషాఢ నక్షత్రములు, పౌర్ణమి మిళితము అత్యంత పూజనీయము. అంతేకాక ఈ ఆషాఢమాసములో అన్ని కార్యములు బహుముఖ ఫలోపేతములు. భూమికి ఆధారమైనటువంటి వారాహి మాత నవరాత్రి ఉత్సవములు, పూరి జగన్నాథ యాత్ర కూడా ఈ మాసంలోనే. అంతేకాక బలిచక్రవర్తిని వామనుడు అణచినది కూడా ఈ మాసంగానే చెప్పబడింది. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళినది, పీఠాధిపతులు యతులు ముముక్షులు చాతుర్మాస్య దీక్ష ఆరంభగునది ఈ యొక్క మాసంలోనే అని చెప్పబడింది. అంతేకాకుండా అమ్మవారికి బోనాలు సమర్పించటం, కాంతలు వారి హస్తములకు కాళ్లకు గోరింటాకులు అలంకరించుకొని మరింత కాంతులతో, ఇంతులు నూతన వస్త్రములతో బహుముఖ కాంతులతో వెలుగు లీనెడిది ఈ మాసంలోనే. వ్యవసాయదారులు వర్షాకాల ఆరంభములో వ్యవసాయ పనిని ఆరంభించున్నది శివకేశవ అభేదముతో నిత్య పూజలు అన్నీ కూడా ఆషాఢ మాసములోనే జరపబడుతూ ఉంటాయి. కనుక ఈ పండగ హిందువులకు అత్యంత పుణ్యఫలప్రదమైనటువంటిదిగా, మోక్షప్రదమైనటువంటి మాసముగా, ఎవరు కూడా ఏ విధమైనటువంటి ఆడంబరములు డాంబికములు ప్రదర్శనలు లేకుండా ఎవరికి వారు వారి ఆత్మను పరిశుద్ధము చేసుకొనుటకు, మోక్షగమ్య మార్గమును అన్వేషించుటకు ఆషాఢమాసమే అత్యంత ఫలప్రదమైనది అని తెలియజేస్తూ, శుభోదయ ప్రత్యోదయ శ్రోతలందరికీ కూడా ఆషాఢమాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. శుభాభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నారు కవిగారైనటువంటి శ్రీ ఉప్పులూరి లక్ష్మీనారాయణ గారు. మనందరికీ ధన్యవాదములు.